ఏమైనా గేమ్స్ గాని, స్పోర్ట్స్ గాని కాంపిటీషన్ పెట్టినప్పుడు గెలిచిన వాళ్ళకు బహుమతులిస్తారు. వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లిస్తారు. కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తారు. సో, ఇదంతా గెలిచిన వాళ్ళకిస్తారు. కానీ గెలిపించిన వాళ్ళకిచ్చే ఒక కొత్త సంప్రదాయం తెలంగాణలో నడుస్తా ఉన్నది. తెలంగాణలో గెలిపించిన వాళ్ళకు గెలిచిన వాళ్ళు కొన్ని బహుమతులిస్తా ఉన్నారు. మామూలుగా నిర్వాహకులు గెలిచిన వాళ్ళకిస్తారు బహుమతులు. కానీ తెలంగాణలో గెలిచిన వాళ్ళు గెలిపించిన వాళ్ళకిస్తా ఉన్నారు. సో, ఆ కథ ఏంది? ఆ గెలిపించిన వాళ్ళెవరు? గెలిచిన వాళ్ళెవరు? ఆ బహుమతులేంది? అవన్నీ కూడా మనం ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్రంలో బహుమతులిచ్చే కార్యక్రమం నడుస్తున్నది. అది రాష్ట్ర ప్రజలకు. అంటే ఇందాక చెప్పిన కదా నేను, గెలిపించిన ప్రజలకి బహుమతులు ఇస్తా ఉన్నది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. స్పోర్ట్స్ గేమ్స్‌లో లాగే ఎవరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపిస్తే, ఎవరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించారో వాళ్ళకి అద్భుతమైన బహుమతులు ఇస్తా ఉన్నారు. ఎక్కడ పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉందో, ఎక్కడ గెలిపించిన వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసిర్రో అక్కడ అద్భుతమైన బహుమతులు ఇస్తూ వస్తా ఉన్నారు. ఇది గత 2 ఏళ్లుగా జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఇంకొక కొత్త కొత్త దారి వైపు పోతా ఉన్నది. అందులో కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. మహబూబ్‌నగర్‌లో ఒక సీటు తప్ప కంప్లీట్‌గా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అట్లాగే కొడంగల్ నుంచి ఆయన ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో అక్కడి నుంచే ఓడిపోయారు. ఓడిపోయి అక్కడి నుంచి వలస వచ్చేసి మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గతంలో ఎంపీ అయ్యారు. ఇప్పుడు కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి జిల్లా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని ఇచ్చినటువంటి కొడంగల్ నియోజకవర్గం. సో వాళ్ళు అంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఏకంగా ముఖ్యమంత్రిని రాష్ట్రానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళది బెస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి వాళ్ళకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు అధికారంలోకి రాగానే. అది లగచెర్ల. లగచెర్లతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అదేంటి అంటే కంప్లీట్‌గా ఊర్లను లేపి పడేస్తాము. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతామని చెప్పి అదొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళకి. మొత్తం ఇళ్ళన్నింటినీ లేపేస్తాము. అద్భుతమైన పంట పొలాలు, ఆ పచ్చని పొలాలన్నిటిని కూడా లేపేసి మేము ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాము, సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతాము అని చెప్పి అప్పుడు చెప్పిర్రు అక్కడ. సో అక్కడితోటి ఆగలేదు ఆ గిఫ్ట్. సో మాకు ఈ గిఫ్ట్ వద్దు అని చెప్పి ప్రజలు తిరిగితే రాత్రికి రాత్రి కరెంటు బంద్ చేసి అందరూ కూడా లంబాడా బిడ్డలే. మెజారిటీ ఆఫ్ అక్కడ ఉన్న వాళ్ళు లంబాడా బిడ్డలే ఉన్నారు, లంబాడా తండాలే ఉన్నారు. సో వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి రాత్రికి రాత్రి కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు ఇళ్ళ మీద పడి లేడీస్ని కొట్టి, లేడీస్ తోటి దుర్మార్గంగా వ్యవహరించి వాళ్ళందరిని వేసుకొని పోయి దొంగల్లాగా బేడీలేసి జైల్లో పెట్టారు. ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్కు వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్. కొడంగల్ ప్రజలకు, మహబూబ్ నగర్ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్. ఆ తర్వాత అదే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇంకొక చోట కూడా ఇట్లాంటి అద్భుతమైన గిఫ్ట్ అందింది. అదేంటి అంటే ఇల్లు కూలగొట్టారు. పేదలు కట్టుకున్నటువంటి ఇళ్లను కూలగొట్టి ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. దాదాపు 150-200 ఇండ్లు కూలగొట్టారు. ప్రభుత్వాధికారులే పోయి జేసీబీలు తీసుకొని మొత్తం ఇళ్ళని కూలగొట్టి వాళ్ళని రోడ్డున పడేసి అది చేసిన తర్వాత ఇంకొక అద్భుతమైన గిఫ్ట్ సీఎంను ఇచ్చినందుకు, రాష్ట్రానికి సీఎంని ఇచ్చినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి ఇచ్చినటువంటి అద్భుతమైన గిఫ్ట్ అది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్కు సంబంధించి పెద్దగా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఏం లేదు. ఇక్కడ కంప్లీట్‌గా నెగెటివ్ ఓట్ వచ్చింది. సో ఆ కోపం రేవంత్ రెడ్డికి ఉంది అని ముందుగా ప్రచారం జరిగింది. సో ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు ఎక్కడ పడితే అక్కడ అసలు పర్మిషన్ ఉన్న చోట, లేని చోట కూల్చివేతలు చేయడం. కూల్చివేసిన తర్వాత వీళ్ళు పోయి ప్రైవేట్ ల్యాండ్‌లో ఫెన్సింగ్ వేసిన తర్వాత హైకోర్టు వాళ్ళని తిట్టడం. అంటే వీళ్ళు హీరోయిజం చూపిస్తారు అక్కడ పోయి. వచ్చిన తర్వాత కోర్టు పోయి తిడుతుంది వీళ్ళని. ఇప్పటికి దాదాపు 20-30 సార్లు కోర్టు తిట్టి ఉంటుంది. కానీ వీళ్ళు మళ్ళీ సేమ్ అవే ఉల్లంఘనలు, అవే ఇష్టరాజ్యంగా హైడ్రా చేసుకుంటూ పోతుంది. సో ఈ హైడ్రా రూపంలో హైదరాబాద్ ప్రజలకి ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు? ఒకటేమో ప్రచారం జరుగుతున్నది హైదరాబాద్లో అసలు ప్రజలు వాళ్ళకి ఓటేయలేదు, అసలు ఏం సీట్లు ఇవ్వలేదు వాళ్ళకి ఎమ్మెల్యే ఎన్నికల్లో. అందుకని అదొక కోపం ఉన్నది అని చెప్పేసి అదొక ప్రచారం. సో ఇంకొకటి ఏంటి అంటే ప్రజలు వాళ్ళకు ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని బహుమతిగా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. సో బహుమతిగా ఇచ్చినప్పుడు మరి వాళ్ళకు కూడా రిటర్న్ బహుమతి ఇవ్వాలిగా. అందుకే రిటర్న్ బహుమతి కింద ఇవన్నీ నడుస్తా ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పి ఇంకొక ప్రచారం జరుగుతూ ఉన్నది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ప్రచారం చేసింది. మీరు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే హైడ్రా అనేది ఇంకా దూకుడు వేస్తుంది, మీ ఇల్లు మీ వాకిళ్ళ మీదకి వస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్పి అప్పుడు చెప్పింది. అట్లాగే మూసీ పేరుతో జరుగుతున్నటువంటి ఆ ఇబ్బందులను కూడా ఇంకా మీరు పెంచుకున్నట్టే అని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. సో అనుకున్నట్టుగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లాగే మూసీ పేరుతోటి ఇబ్బందులు కూడా పెరిగిపోయినాయి. ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని బస్తీలను తొలగించే కార్యక్రమం కాదు, ఇప్పుడు ఏకంగా అపార్ట్మెంట్లను కూడా లేపేసే ప్రయత్నం చేసిరు. ఏకంగా మధు పార్క్ రిడ్జ్ అని చెప్పి ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ని కంప్లీట్గా అక్కడ నుంచి లేపేస్తామని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ గందరగోళం అంతా నడుస్తుంది. మధు పార్క్ రిడ్జ్కి సంబంధించి అధికారులు ఒక ప్రకటన, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపడం, ఇదంతా నడుస్తుంది. సో ఎందుకు ఈ సీరియస్నెస్ పెరిగింది అంటే గిఫ్ట్, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గిఫ్ట్. వాళ్ళు ప్రభుత్వానికి ఆ గిఫ్ట్ ఇచ్చారు, జూబ్లీహిల్స్ను గిఫ్ట్గా ఇచ్చారు. సో ప్రభుత్వం వాళ్ళకి ఈ లేపేడాలు, ఇల్లు కూల్చడాలు అనేది ఇంకొక గిఫ్ట్గా ఇస్తా ఉన్నది. ఇక ఇంకొకటి రైతులకు సంబంధించి గత ఎన్నికల్లో రైతులు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు అంటే రైతు భరోసా మేము 15,000 ఇస్తామని చెప్పారు, వీళ్ళు ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పారు. అట్లాగే 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం,
మీరు పోయి ఎంబడే పోయి తీసుకొచ్చుకోర్రి, నేను రాగానే మొత్తం మాఫీ చేసి పడేస్తా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. సో ప్రజలు ఏం చేశారు, బాగా నమ్మి కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు రైతులందరూ కూడా. ఎందుకంటే ఏదో మాకు మంచి జరుగుతుంది అని, రైతు భరోసా పెరుగుతుంది, రుణమాఫీ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఓటేసారు. ఆ స్థాయిలో వాళ్ళు ఓటేసినందుకు మరి వాళ్ళకు కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఆ రిటర్న్ గిఫ్టే రైతు భరోసా ఎగ్గొట్టడం, రుణమాఫీ సగం చేసి వదిలేయడం. మొత్తం 40,000 కోట్ల రుణాలు ఉన్నాయి రైతులకు సంబంధించి, వాటి అన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఎప్పుడైతే అది అమలు దాకా వచ్చిందో, వచ్చేసరికి కంప్లీట్గా అది 20,000 కోట్లకు 21,000 కోట్లకు తగ్గిపోయింది. సో రైతు భరోసా విషయంలో కూడా వచ్చి రాగానే అమలు చేస్తామని చెప్పారు. కానీ వచ్చిన 2 ఏళ్లకి ఒక్కసారి రైతు భరోసా ఇచ్చిర్రు, ఇప్పుడు ఈ యాసంగికి ఎగ్గొట్టిరు. మధ్యలో కూడా ఒకసారి కంప్లీట్ ఎగ్గొట్టిరు, ఇంకొకసారి 3 ఎకరాల వరకు ఇచ్చి వదిలేసారు. సో మొత్తం 5 రైతు భరోసాలు అయితే ఇప్పటి వరకు 2 ఎగ్గొట్టిర్రు, 1 3 ఎకరాల వరకే ఇచ్చారు. అందులో రైతు భరోసా పేరుతో ఇచ్చే పెన్షన్ అమౌంట్ ఇచ్చింది ఒకటేసారి. ఇగో ఇది రైతులకు వచ్చిన గిఫ్ట్. రైతులు మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి నమ్మి గెలిపించినందుకు వీళ్లకు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఇక ఇంకొక గిఫ్ట్, ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ జరుగుతున్నటువంటి గిఫ్ట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వెలుగుమట్లలో దాదాపు 300కు పైగా ఇళ్లను కూల్చే కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నడిపిస్తా ఉన్నది ప్రభుత్వం. సో మరి ఎందుకు వాళ్ళకేం గిఫ్ట్, వాళ్ళేం చేసిరు అంటే, వాళ్ళు 3 మంత్రులను ఇచ్చారు. అక్కడి నుంచి 3 మంత్రులు అయ్యారు, ఒకరు డిప్యూటీ సీఎం అయ్యారు. సో మరి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 150 ఇండ్లు కూలగొడితే, ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గంలో 150 ఇండ్లు కూలగొడితే, 3 మంత్రులు, అందులో ఒకరు డిప్యూటీ సీఎం ఉన్న జిల్లా నుంచి కనీసం 300 ఇండ్లు కూలగొట్టకుంటే ఎట్లా గిఫ్ట్ అంటే? ముఖ్యమంత్రి కంటే పై చేయి ఉండాలి కదా, 3 మంత్రులు ఒకరు డిప్యూటీ సీఎం అన్నప్పుడు పై చేయి ఉండాలి కదా. సో ఆ పై చేయి కోసం అక్కడ 150 ఇండ్లు కూలిస్తే ఇక్కడ 350 ఇండ్లు కూల్చారు. అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతోటి ఒక 4-5 గ్రామాలను కంప్లీట్గా లేపేద్దామని చూస్తే, ఇక్కడనేమో దేవుని గుడి పేరు చెప్పేసి, వెంకటేశ్వర స్వామి గుడి పేరు చెప్పి దాదాపు 350 పైగా ఇళ్లను లేపేసిరు, అందరినీ రోడ్డున పడేసి కూర్చోబెట్టారు. సో ఇది ఖమ్మం ప్రజలకు అందినటువంటి గిఫ్ట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క లాంటి కీలక నాయకులను గెలిపించుకొని మంత్రులను చేసుకొని డిప్యూటీ సీఎం చేసుకున్నటువంటి జిల్లా కాబట్టి వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇప్పుడు ఈ రూపంలో అందుతా ఉన్నది. సో ఇట్లా ఎక్కడైతే ప్రజలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళకి ఎక్కువ ఓట్లు వేసి ఎక్కువ గెలిపించారో అక్కడక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరుగుకుంటూ వస్తుంది. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో, డిప్యూటీ సీఎం ఇద్దరు మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో జూబ్లీహిల్స్ని వాళ్ళకు కానుకగా ఇచ్చారు. అట్లాగే కంటోన్మెంట్ని కూడా కానుకగా ఇచ్చారు. కాబట్టి హైదరాబాద్లో రైతులు పెద్ద ఎత్తున ఓటేసి వాళ్లకు అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. కాబట్టి వాళ్ళకు రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీని సగానికే ఆపేసి, సో ఇట్లా అద్భుతమైన గిఫ్ట్లని రాష్ట్ర ప్రజలకి, రైతులకి ప్రభుత్వం ఇస్తా ఉంది. సో మరి ఇంకా చాలా జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల ఓట్లేసారు ప్రజలు. సో మరి ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా ఎన్నెన్ని గిఫ్ట్లు ఏ జిల్లాలకు దాచిపెట్టారు. కేవలం ఈ 2 ఏళ్ల కాలంలోనే ఇంతమందికి ఇన్ని గిఫ్ట్లు అందించారు. సో ఇంకా 2.5 ఏళ్లకు పైగా వీళ్ళకు పాలనకు సమయం ఉన్నది. సో అందులో ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్లు అందే అవకాశం ఉన్నది. సో మరి అందరు వేచి చూడాలి. ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళకు ఎక్కువగా ఓట్లేసి ఎక్కువ వాళ్ళకు గెలిపించే ప్రయత్నం చేసిర్రో అక్కడక్కడ వెయిట్ చేయండి, మీ దగ్గర కూడా గిఫ్ట్లు వస్తాయి. ఎట్లా అయితే కొడంగల్లో లగచెర్లకు వచ్చినాయో, ఖమ్మంలో వెలుగుమట్లకు వచ్చినాయో, హైదరాబాద్లో మూసి పేరుతోటి, గాంధీ సరోవర్ పేరుతోటి వచ్చినాయో, రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టడం రూపంలో వచ్చినాయో, ఇవన్నీ కూడా మీ దాకా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు అస్సలే ఆందోళన పడద్దు, ఆ గిఫ్ట్లు మీ దాకా కూడా వస్తాయి. థ్యాంక్ యూ.